తిరుమలలో మనం చూసినట్టయితే కల్తీ నెయ్యి, అసలు తిరుమలలో కల్తీ ఏంటి, అసలు దేవదేవుడి దగ్గర కల్తీ ఏంటి, అసలు ఏం మాట్లాడుకుంటామని బాధపడ్డాం కూడా. సీఎం గారి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ ఏంటంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని. యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఇప్పటి వరకు సిట్ ధృవీకరించలేదు, నిర్ధారించలేదు, ఆ టాక్ కూడా లేదు. హిందువులైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మండిపడుతున్నారు. ఇక్కడ అవాస్తవం ఏమిటయ్యా అంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది అవాస్తవం. ఈ తిరుమల నెయ్యి అంశం జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం ఏమిటయ్యా అంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అనే అంశం ఎన్డీటీవీలో, ఇండియా టుడేలో లాంటి నేషనల్ మీడియాలో ఏమొచ్చింది వార్త? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుమల కల్తీ నెయ్యి విషయం మాట్లాడుతూ తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తూ యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు అన్నారు. నేషనల్ మీడియాలో డిబేట్లు జరిగాయి. అంటే ఇక్కడ నా పాయింట్, యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా, కలవలేదు. కానీ నిజాలు తెలుస్తున్న కొద్దీ దేవుడి దగ్గర ఇలాంటి పనులు జరుగుతాయా అని దేవదేవుని భక్తులు విస్తుపోయారు. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే జాతీయ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద అప్పటి వైసీపీ వాళ్ళ మీద బురజల్లడానికో, వైసీపీని బదనాం చేయడానికో సీఎం గారి స్థానంలో చంద్రబాబు గారు అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ దర్యాప్తులో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించే మతం కాదు, అనుసరించే ధర్మం కాదు. కాబట్టి వారికి అక్కడ ఏం జరిగినా పట్టింపు లేదా? తప్పు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతగా ఉండి అక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుసరించిన వేరే నేను దాన్ని కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ ఫ్యాక్టే కదా. నిజాలు ఎన్నిసార్లు దాచుకుంటాం? యానిమల్ ఫ్యాట్ ద్వారా కల్తీ జరిగిందని సీఎం గారు చెప్పారు. సిట్ దర్యాప్తులో ఇప్పుడు వరకు ఆ అంశం, ఆ టాపిక్ రాలేదు. అంటే ఇక్కడ అబద్ధం చెప్పినట్టే కదా. కాబట్టి అందుకే కల్తీ నెయ్యి కల్తీ రాజకీయం అని రాశాను. కరెక్టే కదా, కల్తీ రాజకీయం.